షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. దేవుని ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. టాపిక్ ఫర్ టుడే ఇస్ grasshopper mentality. Grasshopper mentality. The text is from the book of Numbers, chapter 13, verse 33. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. అక్కడ నెఫ్లీల సంబంధులైన అనాక వంశపు నెఫ్లీలను చూచితిమి, మా దృష్టికి మీ మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమన్నది. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమన్నది. మిడతల స్వభావం. ఈనాడు చాలామంది విశ్వాసులలో ఆనాడు ఆ 10 మంది వేగుల వాళ్ళలో ఉన్న మనస్తత్వం, ఆ మెంటాలిటీ, గ్రాస్ హోపర్ మెంటాలిటీ, మిడతల స్వభావం ఈనాడు కూడా విశ్వాసులో ఉన్నది. దేని భాగం సెలవిస్తున్నది. వేగు చూడడానికి వెళ్ళారు. అక్కడ అనాకు వంశపు నెఫ్లీలు చూశారు. వారు ఉన్నత దేహులు వారు. కానీ వారి దృష్టి వీరు మిడతల వలె కనిపించామని వాళ్ళ ఆత్మన్యూనత భావం చేత ఆ రీతిగా మాట్లాడుతున్నారు. మేము అలా ఉన్నాం, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. రెండు, ఇతర వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నాం, అది ఓకే అని అనుకోవచ్చు. కానీ మా దృష్టికి మేము కూడా మిడతల వలె కనిపించాం. The 10 spies describe themselves as looking like grasshoppers to themselves and the sight of the giants. వారి దృష్టిలో కనపడ్డాం, మా దృష్టికి మేము మిడతల వలె కనిపించాం. నెగటివ్ ఫియర్ డ్రివన్. The 10 spies, వాళ్ళు ఆ నెగటివ్ భయం వారు ఉన్నది కాబట్టి ఆ రీతిగా మాట్లాడారు. మన హృదయంలో భయము అవిధేయత చోటు చూసుకున్నప్పుడు ఈ మిడతల స్వభావం అనేది అవాంతరాలను ఎదిరించే శక్తిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మన భయం చోటు చేసుకున్నప్పుడు మనలో నిజముగా భయము ఆందోళన చోటు చేసుకుంటుంది. కాబట్టి మనం అవరోధాన్ని అధిగమించలేకపోతాం. ఎందుకంటే మనలో ఆత్మ న్యూనత భావం ఉన్నది కాబట్టి మనం చిన్నవారం అనుకుంటాం. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. దేని వాక్యం సెలవిస్తున్నది, మనలో ఉన్నవాడు లోకం మనకంటే గొప్పవాడు అంటాడు. దేని వాక్యం సెలవిస్తుంది. The one who is in us is greater than the one who is in the world. ప్రభు దృష్టిలో మనం ఎంత గొప్పవారం. లోక దృష్టిలో మనం చిన్నవారం కనిపించవచ్చు, మిడతల వలె కనిపించవచ్చు. కానీ మనము గొప్పవారము, శక్తివంతులు, మనం ఉన్నతమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Oh, might be small, but God is powerful. Is worthy of trust. మన చిన్నవారు కనపరించవచ్చు, ఎన్నికలైన వారముగా ఉండవచ్చు, శక్తిహీనంగా ఉండవచ్చు. కానీ మన దేవుడు శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు నీలో నాలో ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యభావం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయం ఆందోళనలోనే మనం వారు జయించలేమన్నారు.
కానీ యెహోషువ కాలేబులు నిజముగా వారిని జయించడం శక్తి మనకు చాలునన్నారు వారు. తర్వాత 14వ అధ్యాయం చదువుకున్నప్పుడు నిజముగా వారు ఒక నాయకుని నియమించుకొని వెనక్కి వెళ్ళిపోవాలి, తిరిగి ఐగుప్తు పోవాలి అనుకున్నప్పుడు మోషే అహరోనుడు ఇశ్రాయేలు సర్వ సమాజ సామిల సాగిలపడ్డారు. అప్పుడు యెహోషువ కాలు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంతం చూచిన దేశం మీకిల్లు మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును. అది పాలుతో ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం వదులు, వారి నీడ మీ మీద తొలగిపోయాను, యెహోవా మన తోడే ఉన్నాడు, వారికి భయపడకుడి అని అన్నాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. మనం వారి దృష్టికి మిడతల వలె కనిపిస్తూ అనుకోవద్దని మీరు. మన దేవుడు మన తోడే ఉన్నాడు. కాబట్టి వారు మనకు ఆహారం అవుతారు వారు. కాబట్టి భయపడకూడదు, తిరగబడకూడదు అని యెహోషువ కాలేబును ధైర్యపరిచారు. కాబట్టి దేవుని శక్తి మనకిస్తాడు, తన శక్తి దేవుడు మనకిస్తాడు. కానీ పరిస్థితులు చూసి ఆందోళన పడకూడదు. ఆ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, స్థితిగతులు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నిజంగా అవి చూసినప్పుడు నిజంగా మనం చిన్నవారుగా కనిపిస్తామేమో. మన దేవుడు గొప్ప దేవుడు, వాటి అన్నిటి మీద విజయం ఇచ్చే దేవుడు. కాబట్టి మనం నమ్మి విశ్వసించి ముందుకు సాగిపోవడానికి, మెడుదల స్వభావం తొలగించుకొని ప్రభువులు ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి మనకు దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ 10 మంది వేగుల వారు ఉన్న మిడత స్వభావం తన మాలో కూడా ఉన్నది కాబట్టి తొలగించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. సమస్యలు చూసి, వ్యాధి బాధలు చూసి ప్రభువా మేము ఎంతో చిన్నవారమని, మిడత లాంటి వారం అనుకోనకుండా ప్రభువా మాలో ఉన్న మీరు వారికంటే గొప్ప దేవుడు మన జ్ఞాపకం చేసుకొని తిరుగుబాటు చేయక అవిధేయత చూపించగా ప్రభువా మీ శక్తితో ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.